హాయ్ హలో డిగ్రీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ అలంకారాల గురించి చెప్పుకుంటున్నాం కదా. మీకు ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్లో అలంకారాలు 15 మార్క్స్కి ఉన్నాయి. ఈ 15 మార్క్స్లో మీరు 2 అలంకారాలని రాయాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ 4. వాటిల్లో అంతకుముందు మనము ఉపమా చెప్పుకున్నాము, అప్రస్తుత ప్రశంస చెప్పుకున్నాము. ఇప్పుడు అనన్వయం. ఓకే, అన్వయం అంటే బదలాయించడం, వేరొక దానికి మార్చడం. కానీ అనన్వయ నా అన్వయ కాబట్టి బదలాయించడానికి వీలు లేనటువంటిది, వేరొక దాంట్లో చూపించడానికి వీలు కానటువంటిది. అందుకే అది అనన్వయాలంకారం. ఉపమానోపమేయత్వే యత్రేకస్యైవ వస్తునః ఇందురిందురివ శ్రీమాన్ ఇత్యాదౌ తదనన్వయః. మళ్ళీ ఒకసారి, ఉపమానోపమేయత్వే యత్రేకస్యైవ వస్తునః ఇందురిందురివ శ్రీమాన్ ఇత్యాదౌ తదనన్వయః. అలంకారాలు అనేసరికి చాలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలంకారాలని అంతకుముందే మీకు చెప్పినట్టుగా ఎగ్జామ్లో జస్ట్ నేమ్ అడిగి వదిలిపెడతాడు. మీరు ఈ 2 లైన్స్లోగా చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది లక్షణము, ఇది ఉదాహరణ అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ప్రతిదాన్ని 1 లైన్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లక్షణం, మనకు అలంకారాలు అంటే ఉపమానము, ఉపమేయం కదా. ఇప్పుడు ఎక్కడైతే ఉపమానోపమేయత్వే ఏకస్య ఏవ వస్తునః, ఉపమానము ఉపమేయము ఏకస్య ఏవ వస్తునః అంటే ఎక్కడైతే ఉపమానము ఉపమేయము ఒకే వస్తువులో చూపిస్తారో అది అనన్వయాలంకారం. అంతకుముందు మనం అనేక అలంకారాల్లో ఉపమానం వేరుంటుంది, ఉపమేయం వేరుంటుంది. ఉపమానంతో ఉపమేయాన్ని కంపారిజన్ చేస్తాం, పోలుస్తాం. కానీ ఇక్కడ ఈ అలంకారం మీ పేరు వినగానే చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి, బదలాయించడానికి వీలైనటువంటి అలంకారం అని చెప్పి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక వస్తువునందే ఉపమానము ఉపమేయము చూపించినట్లయితే అది ఉపమా అనన్వయాలంకారం. ఓకే, ఎట్లా చూడండి. ఇందురిందురివ శ్రీమాన్, ఇందురిందురివ అనేసరికి ఇది ఒక కొత్త పదం లాగా అనుకోవద్దు. మీరు ఇది విడగొట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ లాగా విడగొట్టుకుంటాం కదా, సింప్లిఫై చేసుకుంటాము. ఇందు రిందు ద్వారా ఈ రీలో ఉన్నటువంటి విసర్గగా దు పక్కకు వచ్చేస్తే ఇందుహు అవుతుంది. ఇందుహు అంటే చంద్రుడు. ఇందుహు విసర్గ పక్కకు వచ్చేస్తే మళ్ళీ సింపుల్ ఇక్కడ ఈ మిగులుతుంది, మళ్ళీ ఇందుహు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రకారం ఉన్నటువంటి విసర్గ పక్కకు వచ్చేస్తే మళ్ళీ కూడా ఇది ఈ మిగిలిపోతుంది. ఇందు అంటే ఇందుహు, ఇందుహు ఇవ శ్రీమాన్ తత్ అనన్వయం అంటే చంద్రుడు చంద్రుని ఇవ వలె, చంద్రుడు చంద్రుని వలె శ్రీమాన్ అందమైన వాడు, ప్రకాశవంతమైన వాడు ఉన్నట్లయితే, అలా చెప్పినట్లయితే తత్ అనన్వయ, అది అనన్వయాలంకారం. ఇక్కడ మనకు అలంకారంలో ఉపమానము ఉపమేయం 2 ఉంటాయి కదా. ఉపమానం ఏంటి ఇక్కడ? ఇందుహు అంటే మూన్, చంద్రుడు. ఉపమేయము కూడా చంద్రుడే. ఇందుహు ఇందుహు ఇవ శ్రీమాన్, చంద్రుడు చంద్రుని వలె అందమైన వాడు అని చెప్పినట్లయితే అది అది అనన్వయాలంకారం అన్నాం కదా. అంటే ఉపమానముతోటి ఉపమేయాన్ని పోల్చాలి. మరి ఇక్కడ పోల్చడానికి దానికి తగినటువంటి స్థాయిలో కానీ, ప్రకాశంలో కానీ, అందంలో కానీ ఇంకొక వస్తువు లేదు. కాబట్టి ఉపమానమైనటువంటి చంద్రునితో ఇంకొకరిని పోల్చాలంటే, ఇప్పుడు ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉంటాయి. ఏ నక్షత్రాన్నైనా మనం ఆ చంద్రునితో పోలిస్తే కరెక్ట్ అవుతుందా?
అంత అందం మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతామా? చేయలేము. చంద్రునితో ఇంకొక వస్తువును పోల్చాలంటే దాని యొక్క అందం కానీ, ఆ వెన్నెల కానీ, ఆ ప్రకాశం కానీ కరెక్ట్గా పోల్చాలంటే కవికి ఇంకొక వస్తువు దొరకట్లేదు. మళ్ళీ చంద్రుడే కనిపిస్తున్నాడు దానికి సిమిలర్గా. కాబట్టి మళ్ళీ ఉపమానమైనటువంటి చంద్రుడినే ఉపమేయంగా తీసుకొని చంద్రుని వలె అందమైన వాడు అని ఇక్కడ చాలా అందంగా పోల్చారు. కాబట్టి ఇది అనంబయ అలంకారం. ఎందుకంటే పోలికగా వచ్చినటువంటి ఉపమానానికి, పోల్చబడేటటువంటి ఉపమేయానికి సిమిలర్ క్వాలిటీస్ ఉండాలి కానీ ఈక్వల్ క్వాలిటీస్ కాదు. సిమిలర్గా ఉండాలి, అంటే కొంచెం అలా ఉండాలి. కానీ మరి అలా కొంచెము తక్కువగా ఉన్నటువంటి పోల్చదగ వస్తువు ఏముందా అని వెతికితే ఏమి కనిపించలేడు చంద్రుని యొక్క అందంతో. కాబట్టి మళ్ళీ చంద్రుని యొక్క అందంతో చంద్రునినే పోల్చాడు. కాబట్టి ఇది అనంబయ అలంకారం కదా. ఇప్పుడు ఇక్కడ ఇత్యాదౌ అని ఇచ్చాడు. ఇత్యాదౌ అని ఇచ్చినందుకు కంపల్సరిగా మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చూపించాలి. ఇదిగో ఆ ఎగ్జాంపుల్ ఇదే. ఏంటంటే ఆదౌ అంటే మొదలవు. ఇట్లాంటివి కొన్ని మొదలుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవాలి అని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. గగనం గగనాకారం సాగర సాగరోపమ రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ. చూడండి, గగనాన్ని అంటే ఆకాశాన్ని పోల్చాలి, ఎవరితోనైనా పోల్చాలి. ఆకాశాన్ని ఎవరితో పోల్చగలం చెప్పండి? ఏ వస్తువుతో పోల్చగలము? దేనితోనైనా పోల్చే అవకాశం ఉంటుందా? ఆకాశం అంటేనే ఎండ్లెస్, ఎక్కడ దానికి ఎండింగ్ కానీ స్టార్టింగ్ కానీ ఏమీ లేదు. విశాలంగా ఉన్నటువంటి ఆకాశాన్ని పోల్చాలంటే మనకు వస్తువే లేదు. కాబట్టి ఆకాశాన్ని మళ్ళీ ఆకాశంతో పోలిస్తేనే ఇక్కడ బాగుంటుంది. తర్వాత సాగర సాగరోపమ, సముద్రాన్ని ఇంకొకరితో పోల్చాలి. ఎవరితో పోల్చగలము? ఏ నదితోనో చెరువుతోనో ఇంకో దేనితో పోల్చలేము. పోల్చిన అది పోలికగా అవదు. సో కాబట్టి సముద్రాన్ని మళ్ళీ సముద్రంతో పోలిస్తేనే అది బాగుంటుంది. కాబట్టి సాగర సాగరోపమ. ఉపమ అంటే సమానమైనటువంటి పోలిక చేసినటువంటి, పోలిక వస్తున్నటువంటిది, పోల్చబడుతున్నటువంటి. రామ రావణయోర్ యుద్ధం, రాముడికి రావణునికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఎవరితో పోలిస్తే బాగుంటుంది? అదేమైనా మామూలు యుద్ధమా? భీకరమైనటువంటి యుద్ధం. వాళ్ళిద్దరు, రాముడు కోదండాన్ని కనుక ఎత్తిపెట్టి బాణం సంధించాడంటే అక్కడ జరగాల్సినటువంటి విషయం జరిగిపోవాల్సిందే. కాబట్టి ఒకసారి శ్రీరాముడు బాణం ఎక్కుపెట్టాడంటే అది ఇంకా జరిగి తీరవలసిందే. కాబట్టి అంతకు ధీటుగానే రాముడితో యుద్ధానికి తలపడ్డాడు. కాబట్టి వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము ఎంత భీకరమైనటువంటిదంటే, అందుకే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఎవరితో పోలిస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరిది కనపడలేదు. కాబట్టి మళ్ళీ రాముడికి రావణునికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంతోనే పోలిస్తేనే బాగుంటుంది. కాబట్టి రామ రావణయోరి యుద్ధం రామ రావణయోరివ అని పోల్చారు. సో ఇక్కడ ఉపమానంతో కంపారిజన్ చేయడానికి సమానమైనటువంటి లేదా అందుకు తగినటువంటి వస్తువు ఇంకొకటి లేకపోవడం వలన అదే వస్తువును మళ్ళీ దాంతోనే పోల్చడం జరిగింది. కాబట్టి ఉపమానము ఉపమేయము ఒకే వస్తువులో చెప్పబడింది. కాబట్టి ఇది అనంబయ అలంకారం. ఇంత ఈజీగా, ఇంత చక్కగా మీరు సింపుల్గా రాసేసి వచ్చేయాలి. అలంకారాల గురించి చెప్పాలంటే నిజానికి చాలా గొప్పగా చెప్పవచ్చు. కానీ ఈ డిగ్రీ పిల్లలందరికీ కూడా 7.5 మార్క్స్ కోసము సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మనం ఇంత మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మీరు ఇదే మైండ్లో పెట్టుకొని ఇదే అప్లై చేయండి ఎగ్జామ్. ఓకేనా? థ్యాంక్ యూ.